మరి రేపటి నుంచి మన గ్రూపులో ఎవరైనా మెహరాబాద్ దర్శనానికి వెళ్తుంటే వాళ్ళకి మనం వీడ్కోలు చెప్పవలసిన అవసరం ఉంది. అంచేత అందరికీ కూడా బాబా వీడ్కోలు చెప్తున్నారు మెహరాబాద్ హ్యాపీగా రావడానికి. కానీ ఒక్క విషయం ఏంటంటే, మనం మెహరాబాద్ వెళ్తున్నామంటే మెహరాబాద్ కాదది, మెహర్ బాబా యొక్క నివాస గృహం. ఆయన నివాస గృహానికి వెళ్తున్నాం కనుక హృదయం అంతా కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి నిరంతరం నామస్మరణ అక్కడ చేయగలిగితే, ఇది బాబా చెప్తున్నారే అనుకోండి, మెహరాబాద్ వెళ్ళిన దగ్గర నుంచి, అక్కడ బండి దిగిన దగ్గర నుంచి మీరు నామస్మరణ ప్రారంభించి, అంటే బయటికి కాదు, హృదయంలో చేసుకోండి, మనసులో చేయకండి, హృదయంలో చేయండి. అది మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఆ నామస్మరణ కొనసాగేటట్టుగా, ఈ నామస్మరణ చేయడానికి ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఆ జాగ్రత్త తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చే వరకు మెహరాబాద్లో ఆ నామస్మరణ మీ నోటి నుంచి అది వెలువడుతూనే ఉండి, అంటే అది నోటి నుంచి ఎలాగ వస్తుంది, హృదయంలో చేసింది అని అనుకోవచ్చు మీరు. ధ్వని తరంగాలు ఉంటాయి, ఆ తరంగాలు బయటకు వస్తాయి. అది మెల్లిగా చేసినా గట్టిగా చేసినా ధ్వని తరంగం ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఆ ప్రయాణాల వల్ల మనందరం అక్కడికి వెళ్ళి నామస్మరణ చేస్తే ఆ ధ్వని తరంగాలు ఆ ఏరియా అంతా కూడా ఆక్రమిస్తాయి. అయితే ఏమిటండి మనకేమిటి దానివల్ల లాభం అని అంటే, అవి సామాన్యమైన ధ్వని తరంగాలు కావు, అవతార పురుషుని యొక్క నామం యొక్క ధ్వని తరంగాలు. అవి చాలా మందిని రెగ్యులేట్ చేస్తాయి. రెగ్యులేట్ చేయడం అంటే ఏమిటి, అక్కడ క్రమశిక్షణని పాటించడం, 2 అక్కడ అనవసర ప్రసంగాలు మానుకోవడం, 3 ఇక్కడ ఉన్నట్టుగానే సరదాగా కేరింతలు కొడుతూ ఉండడం, క్రమశిక్షణ లేకుండా ఉండడం, మౌనాన్ని పాటించకుండా ఉండడం, ఇవన్నీ కూడా అవి రెగ్యులేట్ చేస్తాయి. అందుకని ప్రియమిత్రులారా, మెహరాబాద్లో మీరు మౌనం ఉంటూ ఆ మౌనంలోనే బాబా యొక్క నామస్మరణ చేస్తూ, ఆ నామస్మరణ వల్ల ఆ వాతావరణాన్ని అక్కడికి వచ్చే ప్రేమికులకు కూడాను మీరు ఒక రకమైన ఉత్తేజితులు అయ్యేటట్టుగా మీ ద్వారా వెలువడే ఆ ధ్వని తరంగాలు, ఆ ప్రేమ ధ్వని తరంగాలు అందరి హృదయాలను తాకి అక్కడ ఒక విధంగా చెప్పాలంటే దివ్య క్రమశిక్షణ అక్కడ ఎస్టాబ్లిష్ కావాలి. దీనికోసం ఎవరు ప్రయత్నించడం లేదు, మండలి వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి విపరీతమైనటువంటి కార్యక్రమాలు వేరు, మనకి ఇవన్నీ చెప్పుకొని కూర్చోరు. కానీ మనం గ్రహించాలి, బాబా అంటే మౌనావతారుడు. మళ్ళీ చెప్తున్నాను, మౌనావతారుడు. మనం మెహరాబాద్ వెళ్ళి మౌనం పాటించకపోతే ఒక విధంగా మనం ఆయన్ని అవమానం చేసినట్టే అవుతుంది. అదంతా ఆ ప్రదేశం అంతా మౌనంతో నిండి ఉంటుంది. ఆ మౌనం అక్కడ తాండవించాలి. నీ హృదయంలో జరుగుతున్న నామస్మరణ యొక్క ధ్వని తరంగాలు బయటకు వచ్చి ఆ మౌనంలో మిళితమై అందరి హృదయాలను కూడా ప్రక్షాళన చేయడానికి మీరు కూడా కొంతవరకు దోహదపడండి. అప్పుడే మనం ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేక గౌరవాన్ని, ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చినట్టు అవుతుంది. రెండవది, మీకు ఎందుకంటే చెప్తున్నాను, మన ఇది గ్రూప్ కాదు, యాక్చువల్గా బాబా మనందరినీ కూర్చోబెట్టి రోజు ఈ పని చేయిస్తున్నారు. అందుకని మీరేం చేయాలా, మీరే కాకుండా మీలో వాలంటీర్స్ అయితే ఆ వాలంటీర్స్, మిగతా వాళ్ళు కూడా ఎక్కడెక్కడ చెత్తగా అక్కడ కనబడితే టక్కర్ తీసి పారేస్తుండండి. మాకెందుకు అన్నట్టు ఊరుకోకండి. ఎందుకంటే చాలా మంది చెత్త పడేస్తుంటారు. ఎందుకని అలవాటైపోయింది, మనకి ఇళ్లలో అలవాటైపోయింది, బయట అలవాటైపోయింది. కాబట్టి అది మహాపుణ్యక్షేత్రం. అదెవరి చేత రాయిస్తాడు ఆయన, మెహరాబాదు మహాపుణ్యక్షేత్రము అని. ఆ పుణ్యక్షేత్రాన్ని పాట పాడతాం తప్ప ఆ పుణ్యక్షేత్రాన్ని అంత ఉజ్వలంగా ఉంచడానికి ప్రయత్నం చెయ్యం. ఇదంతా కూడా నేను ప్రేమతో అనడం లేదు, నా హృదయ ఆవేదన మీకు చెప్తున్నాను. హృదయ ఆవేదన. ఆ స్థలం అంతా కూడా మనది బాధ్యత, మనందరిది, వెళ్ళిన వాళ్ళది. అక్కడ ఏమైనా కనిపిస్తే వెంటనే దాన్ని మనం తీర్చడం కానీ ఎవరి చేత తీర్చడం కానీ చెయ్యాలి, మనం చేయలేకపోతే. అందుకని
ఒకటి రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, కార్యక్రమంలో కూర్చున్నప్పుడు 10 సార్లు లేచి 10 సార్లు వెళుతూ ఉంటే, మీరు మాట్లాడుతూ పక్కనున్న వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటే ఆ కార్యక్రమాన్ని ఎవ్వరూ కూడా ఆనందించడం జరగదు. మనం ఇంత దూరం నుంచి వెళ్తుంది, అక్కడ జరిగే మన కోసం వాళ్ళు అక్కడ కార్యక్రమాలు చేస్తారు. అక్కడ జన్మర్ ఆడిటోరియం కొత్తగా కట్టారు. అలాగే బాబా సమాధి దగ్గర ఒక ఆడిటోరియం ఉంది. ఇక్కడ అందరూ కూర్చుంటారు, జస్ట్ రెస్ట్ కోసం, రెస్ట్ ప్లేస్ అయిపోయింది అది. కానీ జర్మన్ ఆడిటోరియంలో ప్రోగ్రామ్స్ అవుతాయి. ఆ ప్రోగ్రామ్స్ లో హిందీ ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతాయి. తెలుగు వాళ్ళు అప్పుడప్పుడు అవకాశం ఇస్తే వాళ్ళు పాడుతూ ఉంటారు. అందుకే మీరేం చేయాలా, ఒకవేళ మీకు అంటే ఉన్న విషయం మాట్లాడతాను, హ్యాపీగా మీతో ఓపెన్ గా మాట్లాడుతున్నాను. మనకు హిందీ రాదు, కన్నడగలంగా రాదు, వాళ్ళ ఒకవేళ స్పీచ్ చెప్పినా మనకు తెలియదు. మీకు ఒక్క విషయం చెప్తున్నాను. జోపిడి ఉంది, బాబా జోపిడి. అది సామాన్యమైన ప్రదేశం కాదు. అవతారుడు ఆ జోపిడిలో చేసిన కార్యక్రమం మనందరికీ తెలియదు. ఆ చుట్టూ స్థలం ఉంచాడు బాబా, చూడండి, చాలా గమ్మత్తుగా కూర్చోడానికి. నేను మెహరాబాద్ వెళ్ళగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఆ జోపిడిలో నేను కూర్చుంటే అందరూ నా చుట్టూ చేరేవారు. గంట పావు అక్కడ బాబా విషయాలు చక్కగా చెప్పుకునే వాళ్ళని అందరూ జాయిన్ అయ్యేవారు. అలాగే సి హాస్టల్లో, అలాగే డి హాస్టల్లో. అంటే మనం దేనికి వెళ్తున్నాం? బాబాతో మాత్రమే గడపడానికి వెళ్తున్నాం, మనుషులతో కాదు. గుర్తుంచుకోండి, అణువులు అక్కడ ఉన్నాడు ఆయన. నీలో నాలో అందరిలో కనిపించేది ఆయనే. నీ ద్వారా నా ద్వారా నన్ను ప్రభావితం చేసేది ఆయనే. మన పాపాలని ప్రక్షాళన చేసేది ఆయనే. మన మౌనమే అక్కడ మనకి ఒక పెద్ద అదృష్టం అయిపోతుంది. అందుచేత ఈ విధంగా మీరంతా కూడా ఆ మెహరాబాద్ లో ఆ ఫలానా వాళ్ళు వస్తే ఇలా ఉంటారు అనే ఒక నానుడి గాని మీరు తెచ్చుకోగలిగితే మిమ్మల్ని చూసి మరికొంతమంది ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఇది కేవలం ఏమిటంటే, పెద్దవాడిగా, మీ అందరి శ్రేయస్సు కోరుకునేవాడిగా, మీ ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఒక్కొక్కసారి ఆయన్ని నేను కూడా వేడుకుంటూ ఉంటాను. తండ్రి, ఆధ్యాత్మిక ప్రగతి మాకు అక్కర్లేకుండా ఉంటున్నాం, కానీ అది రాకపోతే మేము ఎందుకు పనికొస్తాం? చావు పుట్టుకల కోసం రాలేదు కదా భూమి మీదకి. చావు పుట్టుకలు అందరికీ కామన్ గా వస్తాయి, కానీ భగవంతుడితో జీవనం, ఆ జీవనంలో ప్రగతి, ఇది బాబా మాత్రమే ఈ అవతారంలో మాత్రమే మనకు తెలియజేసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అదృష్టమైనటువంటి కార్యక్రమం. కాబట్టి హైదరాబాద్ వెళ్ళామంటే ఏడాదికి మనలో ఆ ఆధ్యాత్మిక ఒక విధంగా తపన ఎక్కువైపోవాలా. ఆ తపన అది ఎక్కువ అవుతుంది లేదో చూసుకోండి. మెహరాబాద్ నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత తగ్గిపోతే మనం మెహరాబాద్ నుంచి వెళ్ళమండి. అందుకని ఈ 2026 మెహరాబాద్ టూర్ నుంచి కూడా మీరందరూ కూడా మీరు టార్చ్ బేరర్స్ కావాలి, మార్గదర్శకులు కావాలి అందరికీ. మీ ద్వారా బాబా అక్కడ అద్భుతమైనటువంటి మౌన క్రమశిక్షణ పెట్టాలి. అది అందరూ నేర్చుకోవాలి. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి మీరు మాట్లాడకుండా ఈ చెయ్య ఇలా పెట్టి నిశ్శబ్దంగా ఉండాలని సైగ చేయండి చాలు. అంతేగాని ఎవరో ఏముండే పిన్ని గారు, ఏముండే అక్కయ్య గారు, ఏముండే చెల్లి గారు అడిగితే అక్కడ మనం జాయిన్ అయిపోతే శబ్దం తాండవిచ్చేస్తుంది. అక్కడ మాట్లాడుకు ఆడుకోవాలా? ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి 3000 కిలోమీటర్లు రాను పోనించుగా ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి మాట్లాడుకోవడానికి కాదు కదా. బాబాతో ఉండడానికి, బాబాతో గడపడానికి, బాబా ప్రేమ పొందడానికి, బాబా కరుణను పొందడానికి, బాబా యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి. మెహరాబాద్ ఇప్పుడు మునుపట్లాగా లేదు. 1978, 79, 80, 82 వరకు బాగుంది. అక్కడ నుంచి ధ్వని కాలుష్యం పెరిగిపోయింది. అక్కడ మాటలు, పెండాల్లో మాటలు, బయట మాటలు, నడుస్తుంటే మాటలు, కూర్చుంటే మాటలు వద్దు. ఆధ్యాత్మికమైనటువంటి కళ మన ముఖంలో రావాలి. ఆ కళ ఎలా ఉంటుందో తెలిసినట్టే మీకు. ఇప్పుడు మీకు సూచన ఇస్తున్నా, ఒక సూచన బాబా ఇస్తున్నారు, నేను కాదు, నేనవాడిని కోన్కస్గా కొట్టాం, ఆయన ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక కళ మన ముఖాల్లో రావాలి. ఆ కళ ఏం చేస్తుందంటే నీకేం భౌతిక ఉపకారం చేయదది. ఆధ్యాత్మిక కళగాని నీలో చోటు చేసుకుంటే నీ అణువు తపంతో నిండిపోద్ది.
ఏ తపన? బాబా గురించి తపన. ఆ తపన రానప్పుడు ఎన్నేళ్ళు బాబా ప్రేమ కూడా బతుకున్నా ఆ బతుకు కాదు. నీలో ఆధ్యాత్మిక కళ చోటు చేసుకోవాలి. అది ఆయనే ఇస్తాడు, ఇంకెప్పుడు ఇవ్వలేడు, సద్గురువులు ఇవ్వలేరు. ఆ ఆధ్యాత్మిక కళ అంటే ఏదో పెద్ద అందంగా తయారైపోతాం అనుకోకండి. ఆధ్యాత్మిక కళ అంటే ఈ ఉన్న కళ అది మాసిపోతుంది. ఇప్పుడున్న కళ మన ముఖానికి ఉన్న కళ మనల్ని చూడడానికి ఏమిటి ఇలా ఉన్నాడు అన్నట్టుగా ఉంటాం. ఆధ్యాత్మిక కళ ప్రవేశిస్తే గుర్తుంచుకోండి, ఏమిటి ఇలా ఉన్నాడు. ఉదాహరణకి ఒక రోడ్డు పక్కన ఉన్న వస్తువు చూశారనుకోండి, వాడు ఎలా ఉంటాడు? వాడు మనకి నచ్చినట్టు, వాడికి నచ్చినట్టు, వాడి చుట్టూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటాడు. వాడి మీదే వాడికి స్పృహ లేకుండా ఉంటాడు మస్తు ఆరవ భూమికలో ఉన్నవాడు. మనకి భూమికతో అది బాబా గాడ్ స్పీక్స్ లో ఎన్నో చెప్పాడు విషయాలు. అవన్నీ మనకొద్దు. అది చదవలేని వాళ్ళకి ఆ గాడ్ స్పీక్స్ ని తలగడ కింద పెట్టుకొని పడుకోండి అన్నాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక కళ ప్రవేశించాలని. అందరూ ఏమనుకుంటున్నారు? ఓ నేను చదవక్కర్లేదు, తలగడ కింద పెట్టుకుంటూ చాలు అనుకుంటున్నారు. కాదు, భగవద్వచనము అంటే ఆయన మౌన ప్రభాతం. మౌనం మనల్ని నిధుల నుంచి లేపుతుంది. అందుచేత ఆ గాడ్ స్పీక్స్ ని తల కింద పెట్టుకుంటే మీ యొక్క అణువు కూడా ఆ ఆధ్యాత్మిక ప్రభాతం జరుగుతుంది. అలాగే మెహరాబాద్ లో మీరు ఇప్పుడు చెప్పినవన్నీ ప్రేమతో చెప్పినవి. నాకు మీ అందరంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంత శ్రద్ధగా విన్నవాళ్ళు కానీ, ఇంత శ్రద్ధగా ఆలకించిన వాళ్ళు కానీ, ఆలకిస్తూ దాని మీద మళ్ళీ మక్కువ పెంచుకున్న వాళ్ళు కానీ ఈ ప్రపంచంలో ఎంత శాతం ఉన్నారంటే 0.5% కూడా లేరు. నమ్మండి, 1లో 0.5% లేరు. మీరు అదృష్టవంతులు. మీతో పాటు ఈ అన్నయ్య కూడా అదృష్టవంతుడు మీ అందరికీ. అందుచేత మీ వల్ల నేను అదృష్టవంతుడిని అవుతున్నాను. మనకి ఆధ్యాత్మిక కళ ఈ 2026 నుంచి మన యొక్క ఈ వదనాల్లో రావాలి, కళల్లో కనిపించాలి, భావాల్లో కనిపించాలి. మనం చేసే ప్రతి చర్యలో కూడా ఆధ్యాత్మిక కళ ఉట్టిపడాలి. అందుకోసం ప్రయత్నించాలి. అంటే మెహరాబాద్ లో దిగిన దగ్గర నుంచి మీరు మౌనం ప్రారంభించడమే. మాట్లాడవలసి ఉంటే మాట్లాడండి, లేకపోతే మౌనమే.